హలో, వెల్కమ్ టు యానీ బ్లాగ్స్. ఈరోజు ఏంటి ఆద్య గ్రీన్ డామినేట్ డ్రెస్ వేసుకుంది అనుకుంటున్నారా? ఈరోజు ఇక్కడ సెయింట్ ప్యాట్రిక్స్ డే అండి. ఇక్కడ సెలబ్రేట్ చేస్తారు. అది సెయింట్ ప్యాట్రిక్స్ డే వెనకాల ఒక హిస్టరీ ఉన్నది. అదేంటి అంటే సెయింట్ ప్యాట్రిక్ అన్నతను ఐర్లాండ్ వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడాను క్రిస్టియానిటీకి కన్వర్ట్ చేశారంట. సో దాని మెమరీలో సెలబ్రేట్ చేస్తారు ఈ సెయింట్ ప్యాట్రిక్స్ డే అన్నది. ఇప్పుడు మేము ఆ పెరేడ్ చూడటానికే వెళ్తున్నాము. ఆద్య కూడా అందుకే రెడీ అయింది. అని బయటికి వెళ్తున్నామని తెలిసి ఇప్పుడు డోర్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది తీసుకువెళ్ళమని చెప్పి. వెళ్దామా? షాల్ వి గో ఆడి? ఓకే, సే బై. గుడ్ జాబ్, లెట్స్ మీట్ దేర్. చూస్తున్నారు కదండి, పెరేడ్ దగ్గరికి వచ్చేసాము. స్టార్ట్ అవుతుంది కూడాను. మీరు చూస్తున్నట్టయితే రైట్ సైడ్ వెహికల్స్ వస్తున్నాయి. ఈ పెరేడ్ ని అరేంజ్ చేసింది నైబర్హుడ్ లో ఉన్న వాళ్ళేనండి. మీరు చూస్తున్నారు కదా, అక్కడ అందరూ గ్యాదర్ అయి ఉన్నారు ఆల్రెడీ. ఐస్ క్రీమ్ కార్ట్ కూడా పిలిచారు. అండ్ ఇక్కడ పెరేడ్ ని లీడ్ చేస్తుంది బైసికల్ మీద వస్తున్న అతను. ఆ వెనకాల గోల్ఫ్ కార్ట్స్ లో అందరూ వస్తున్నారు, ఫాలో అవుతున్నారు. వాళ్ళు బీడ్స్ విసురుతూ ఉంటారండి, దాంతోపాటు క్యాండీస్ కూడా విసురుతూ ఉంటారు. పిల్లలందరూ కూడాను చాలా ఇంట్రెస్టింగ్ గాను వెళ్ళి క్యాచ్ పడుతూ ఉంటారు, వెళ్ళి కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. మీరు అది చూడొచ్చు ఇక్కడ. నేను కూడా ఆద్య కోసం బీడ్స్ ఒకటి పిక్ చేసుకొని వచ్చి తనకి వేశాను. చూస్తున్నారు కదా వాళ్ళు ఎలా విసురుతున్నారో. ఆద్యకి ఇదంతా కొత్తగా ఉంది. తను కొంచెం స్టార్టింగ్ భయపడింది, బట్ ఆ తర్వాత చాలా ఎంజాయ్ చేసింది. చెప్పాను కదండి, పిల్లలందరూ వచ్చి కలెక్ట్ చేసుకుంటున్నారు అని చెప్పి. మీరు అది ఇక్కడ చూడొచ్చు. చాలా చాలా ఎంతూసియాజం తో చేశారు ఇదంతా కూడాను. పిల్లలు భలే బాగా అనిపిస్తుంది మీరు ఉంటే కనుక ఇక్కడ. మీకు చెప్పాను కదండి, ఇది బేసికలీ ఐర్లాండ్ కి చాలా ప్రత్యేకమైన డే అని చెప్పి. మీరు అక్కడ చూస్తున్నదైతే ఐర్లాండ్ వాళ్ళ ఫ్లాగ్. పిల్లలు అలా పిక్ చేసుకుంటూ ఉంటే చాలా ఈగర్ గా అనిపించిందండి. నేను కూడా వెళ్ళి ఆద్య కోసం మళ్ళీ ఇంకో బీడ్స్ పిక్ చేసి తీసుకొచ్చి తనకు వేశాను. ఇప్పుడు తన మెడలో అయితే వైట్ అండ్ గ్రీన్ 2 బీడ్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళని, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, అలాగే సిటీ మేయర్ ని కూడా ఇన్వైట్ చేశారండి. వాళ్ళందరూ కూడా వచ్చి ఈ పెరేడ్ లో పార్టిసిపేట్ చేశారు. చాలా బాగా అనిపించింది వాళ్ళందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేయటం. అండ్ కిడ్స్ అందరినీ కూడా వాళ్ళు గ్రీట్ చేసుకుంటూ వెళ్లారు. మీరు చూస్తున్నట్టయితే ఆద్య వాళ్ళందరికీ హాయ్ చెప్పటం, బాయ్ చెప్పటం కూడా చేసింది. వాళ్ళు కూడా రిటర్న్ లో హాయ్ అండ్ బాయ్ చెప్తూనే ఉన్నారు. అయిపోయిందండి పెరేడ్. వెహికల్స్ అన్ని వెళ్ళిపోతున్నాయి. చూస్తున్నారు కదా, పిల్లలందరూ కూడాను ఎంత బాగా అవన్నీ బీడ్స్ అవి పిక్ చేసుకుంటున్నారో, క్యాండీస్ అవి పిక్ చేసుకుంటున్నారో. మేమైతే అవంతా చూసి అనుకున్నాము ఆద్య కొంచెం పెద్ద అయితే వాళ్ళతో పోటీ పడి ఇవన్నీ పిక్ చేసుకొని ఆడుకుంటది అండ్ ఎంజాయ్ చేస్తుంది అని చెప్పి. ఇప్పుడైతే పెరేడ్ అయిపోయిందండి.
ఆద్య అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నది. అందరికి బాయ్ చెప్తుంది, వెహికల్స్ అన్నిటికీ కూడా వేవ్ చేసి బాయ్ చెప్తుంది అండ్ డాన్స్ కూడా వేస్తుంది ఎక్సైట్మెంట్ కి. మీరు అది ఇక్కడ చూడొచ్చు. అయిపోయిందండి పెరేడ్. ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళటమే. వెళ్ళే దారిలో మీకు కమ్యూనిటీ చూపిస్తాను. Andy, hi! Hi! Where did you go? ఎక్కడికి వెళ్ళావు నువ్వు? పెరేడ్ చూసావా? సెయింట్ ప్యాట్రిక్స్ డే పెరేడ్ చూసావా నువ్వు? Wow! Look at you! You're so pretty! Huh? Smiling! Blushing! అమ్మో! Ever happy in it? Come to mom. Let's go home. Let's go, pretty princess. Anida. Andy. రిటర్న్ వస్తున్నంత సేపు తను నడుస్తాననే అనింది. సో తను వాక్ చేస్తూనే వచ్చింది హోమ్ వరకు కూడాను. ఇప్పుడైతే రోడ్ క్రాస్ చేస్తుందండి. ఇది కమ్యూనిటీ లోపల కాబట్టి వెహికల్స్ అవి యూజువల్ గా తిరగవు. ఒకవేళ వెళ్ళినా కూడా చాలా లీస్ట్ స్పీడ్ లో వెళ్తాయి. ఇప్పుడైతే వెహికల్స్ ఏమీ వెళ్ళట్లేదు. This way, Andy. Walk on the walkway. Good girl. ఈ రోజు ఆఫ్టర్నూన్ అలాగా మాల్ కి వెళ్దాం అనుకుంటున్నామండి. మాకు ఇంటి దగ్గరలోనే ఉన్న వెస్ట్ కౌంటీ మాల్ కి వెళ్దాం అనుకుంటున్నాము. అక్కడికి వెళ్ళి వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను, వీలవుతుందేమో చూస్తాను. వచ్చేసామండి, ఆల్మోస్ట్ ఇంటి వరకు వచ్చేసాము. ఆద్య రావటమే లేట్, ఇంకా తను వచ్చేస్తే ఇంక ఇంట్లోకి వెళ్ళిపోవటమే. అదిగోండి వచ్చేస్తుంది నడుచుకుంటూ. Yay! We are back home. Watch your step. Good job! Open the door! Yay! We are back home! Hi! మార్నింగ్ పెరేడ్ చూసారు కదండి. చెప్పాను కదా ఈవినింగ్ మాల్ కి వస్తాము అని చెప్పి. వచ్చామండి వెస్ట్ కౌంటీ మాల్ కి. ఇప్పుడు మీరు చూస్తున్నది అదే. ఇదంతా కూడా మాల్ లోనే, నేను లోపల ఉన్నాను. చూడటానికి కదా చాలా బాగుంటుందండి మాల్. అది చాలా షాప్స్ ఉంటాయి. అసలు మీకు చూపిస్తాను లోపల నడిచి అంతాను. మీరు ఇప్పుడు చూస్తున్నది కిడ్స్ ప్లే ఏరియా అండి. కిడ్స్ చాలా మంది వచ్చి ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు. అలా షాపింగ్ లో అలా రెస్ట్ తీసుకోవాలన్నా కూడా వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు. అలా వెళ్తుంటే ఆద్య అయితే షాప్స్ వైపు చూస్తూనే ఉండిందండి. అండ్ గమనిస్తే క్రౌడ్ చాలా తక్కువ ఉండింది. సేఫ్టీ ప్రికాషన్స్ అవి బాగానే తీసుకున్నారు మాల్లో కూడాను. మీకు చూస్తేనే అర్థమవుతూ ఉంటుందండి మాల్ ఎంత పెద్దదో. అసలు ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో. కింద నుంచి అలా పైకి చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో. మాల్ వ్యూ కూడా ఎంత బాగుంటుందని ఇప్పుడే తెలిసింది. చాలా బాగుంది వ్యూ అయితే. మీరు ఇప్పుడు చూస్తున్నది మేసీ స్టోర్ అండి. ఇది కూడా చాలా ఫేమస్ ఇక్కడ. క్లోతింగ్ అండ్ అన్ని టైప్స్ ఉంటాయి ఇక్కడ. ఎలివేటర్ లో సెకండ్ ఫ్లోర్ వచ్చామండి. చూస్తున్నట్టయితే ఎంటర్ అవ్వగానే లెన్స్ క్రాఫ్టర్స్ ఉన్నది. మన గ్లాసెస్, స్పెక్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి.
ఇది సెకండ్ ఫ్లోర్ నుంచి ఉన్న వ్యూ అండి, చాలా బాగుంది. అసలు మీరు కూడా చూడండి. అబ్బా భలే ఉంది కదండి వ్యూ. అసలు చూడండి చాలా బాగుంటుంది. అసలు ఎన్ని షాప్స్ ఉన్నాయి, చూస్తూనే ఉండొచ్చు. ఓన్లీ చూడటానికే రావచ్చు కూడాను షాపింగ్ మాల్ కి, అంత బాగున్నది. చాలా రకాల షాప్స్ ఉన్నాయండి. టీ లీవ్స్ ఇవి కూడా అమ్మే షాప్స్ ఉన్నాయి, క్లోతింగ్ స్టోర్స్ ఉన్నాయి, బేబీ కోసం కావాల్సినవన్నీ కూడా ఉండే స్టోర్స్ ఉన్నాయి, యాపిల్ స్టోర్ ఉన్నది, ఇంకా చాలా ఉన్నాయి. ఆద్య కూడా అలా చూస్తూ ఉండిందండి. మొత్తం అన్ని స్టోర్స్, అన్ని షాప్స్ కూడాను చూస్తూ ఉండింది. క్రౌడ్ ని అలా అబ్జర్వ్ చేస్తూ ఉండింది. ఆద్య కూడా చాలా బాగా అనిపించిందండి, నాకు అర్థమవుతుంది అది. ఇప్పుడే ఫుడ్ కోర్ట్ కి వచ్చామండి. మీరు చూస్తున్నట్టయితే చిపోట్లే ఉన్నది, చిక్పిలే ఉన్నది, పాండా ఎక్స్ప్రెస్ ఉన్నది, చాలా ఉన్నాయి ఇక్కడ. మన ఇష్టమే, మనం చూస్ చేసుకొని వెళ్ళి తీసుకోవటమే. నేను ఆద్య ఇప్పుడే చిక్పిలేలో ఆర్డర్ ఇచ్చుకొని తీసుకొని వస్తున్నామండి ఫుడ్. తనే కార్డ్ అది కూడా హోల్డ్ చేసింది బిల్ పే చేసే వరకు కూడాను. ఇదే మేము ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ అండి. మీరు చూస్తున్నారు కదా, బౌల్లో ఉన్నది చిపోట్లే నుంచి తీసుకున్న ఫుడ్. అందులో ఎలా అంటే రైస్, బీన్స్, చికెన్, ఇంకా వెజిటబుల్స్ ఇవన్నీ కూడా వేసిస్తారు మనకి, మనం చూస్ చేసుకోవచ్చు. అలాగే నేను చిక్పిలే నుంచి శాండ్విచ్ అండ్ మిల్క్ షేక్ తీసుకున్నాను. ఆద్య టేస్ట్ చేస్తాను అని చెప్పేసి అంటే ఇస్తున్నాము. అయిపోయిందండి. ఇప్పుడే ఫుడ్ కోర్ట్ నుంచి బయటకు వచ్చాము. బయటకు వచ్చి అలా ముందుకి వస్తే మీరు చూస్తున్నట్టయితే యాపిల్ సింబల్ కనిపిస్తుంది కదా, అదే యాపిల్ స్టోర్. యాపిల్ స్టోర్ ఉంటుంది అక్కడ. ఎలివేటర్ కి నడుస్తున్న దారిలో ఆద్యకి క్యాండీస్ కనిపించాయి. అవి చాలా కలర్ఫుల్ గా ఉండేసరికి తనకి ఇంట్రెస్టింగ్ గా అనిపించినట్టున్నది. అవేంటి అని చెప్పి అడుగుతుంది. వాళ్ళ డాడ్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇవి క్యాండీస్ అని చెప్పి రకరకాల క్యాండీస్ అన్ని చూపిస్తున్నారు. చాలా ఎక్సైట్ అయింది. అన్ని కలర్స్ చూసేసరికి రకరకాల క్యాండీ బాక్సెస్ అన్ని కూడా చూపించి ఇది ఇది అని చెప్తుంది తను. చాలాసేపు అక్కడే స్పెండ్ చేసింది తను టైం. ఇప్పుడు ఇంకా ఫైనలీ ఎలివేటర్ దగ్గరికి వచ్చామండి. కింద ఫ్లోర్ కి వెళ్ళాలి మనం, ఫస్ట్ ఫ్లోర్ కి. కార్ అక్కడే పార్క్ చేసాము. సో ఎలివేటర్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కార్ పార్కింగ్ ఏరియాలోకి వెళ్ళి అక్కడ నుంచి ఇంకా రిటర్న్ హోమ్ కే. Addy, where are we going? We are going down. Elevator. We are in an elevator. Elevator లో ఉన్నామా? Done. వచ్చేసాం. చూసారు కదండి మీరు ఈ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఫ్యూచర్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. బాయ్ బాయ్.